హాయ్, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్నాం. చిరుధాన్యాలతో ఇక్కడ ఇడ్లీ పర్టికులర్గా ఒక ఆకులో చేస్తూ కూడా అందరినీ ఆకర్షిస్తుంది ఈ కొండాపూర్లోని మిస్టర్ మిల్లెట్ ఇడ్లీ సెంటర్. సాధారణంగా చిరుధాన్యాలతో కూడా మిగతా టిఫిన్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య ఈ పాండమిక్ టైంలో కూడా ప్రజలకు అవగాహన చూస్తున్నాం మనం. అయితే ఈ సందర్భంలో కేవలం ఇడ్లీనే తీసుకొని రకరకాలుగా చిరుధాన్యాలతో వీరు అందరికీ సర్వీస్ చేస్తున్నారు. మరి ఎలా చేస్తున్నారు, ఈ ఆకులో చేయడానికి గల కారణం ఏంటి, ప్రజల నుండి కూడా ఎలాంటి స్పందన వస్తుంది, మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మిస్టర్ మిల్లెట్ నిర్వాహకులు మనతో ఉన్నారు, మనోహర్. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా స్టార్ట్ అయిందో, ఎలా నడుస్తుందో కూడా. దీనికి ఇలా ఈ ఫార్మాట్లో ఈ కొత్తగా ఈ మిల్లెట్స్తో అలాగే కేవలం ఇడ్లీనే పెట్టడానికి, అది ఆకులో చేయడానికి గల కారణం ఏంటి, దీని ప్రస్థానం ఏంటి? ఇది ఓల్డెన్ డేస్ నుంచి వస్తుంది. ఇది పూర్వీకుల నుంచే వస్తుంది. పూర్వీకులు అప్పుడు హెల్తీగా ఉండేవారు. ఈ ఫుడ్ తిని షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళకి వచ్చేవి కాదు. అదే రీసైకిల్తో మేము మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. రైస్ తినడం వల్ల ఏంటంటే త్వరగా డైజెస్ట్ వస్తుంది, హెల్తీగా కూడా ఉండట్లేకపోతున్నారు. షుగర్ వస్తుంది, బీపీ అని రైజ్ అవుతుంది. అదే ఓల్డెన్ ఫుడ్ రీసెర్చ్ చేసిపోయి ఓల్డెన్ ఫుడ్ తీసుకుంటే షుగర్ కానీ బీపీ కానీ నార్మల్గా ఉంటుంది అనమాట. మనకి రాగి, జొన్న, కొర్రలు, అంటుకొర్రలు, సామలు, వరిగెలు, క్వింటాలు వీటిలన్నిటిలోనే షుగర్ని కంట్రోల్ చేసే శక్తి ఉందన్నమాట. అందుకు మేము ఇలా పెట్టాం. దీన్ని రైస్లో అయితే గ్లూటన్ అనే పదార్థం ఉండాలి, త్వరగా డైజెస్ట్ అయ్యి ఎనర్జీ తక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే చిరుధాన్యాల్లో గ్లూటన్ అనే పదార్థం ఉండదు అనమాట. దాంతో చాలా స్లోగా డైజెషన్ అయ్యి మనకి ఎక్కువగా ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఈ లీఫ్ కూడా ఏంటంటే డైజెషన్ త్వరగా అవడానికి ఈ లీఫ్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ లీఫ్ యొక్క ఏంటంటే మన ఫుడ్ 10 hours పాడవకుంటుంటుంది, 10-18 hours దాకా పాడవకుంటుంటుంది. డైలీ వచ్చి మాకు రాగి, జొన్న డైలీ ఉంటుంది. అవి మేజర్ మిల్లెట్స్ అనమాట. మిగతా అన్ని కొర్రలు, సామలు, వరికలు, అరికలు ఈ మైనర్ మిల్లెట్స్. అంతే రోజుకి మాకు రాగి, జొన్న ఉంటుంది. డే బై డే ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆకులో చేస్తున్నారు కదా, పర్టికులర్ ఏంటి ఆకు, దాన్ని చేయడానికి గల కారణం ఏంటి? ఆకులు అంటే ఇది ఆకులు యాంటీబయాటిక్ ఉంటుంది. మన హెల్తీ కోసం, మన కడుపులో డైజెషన్ ఈజీ కావడం కోసం యూజ్ అవుతుంది అనమాట. బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది ఆకు కూడా. మనకి డైలీ మానవుల బాడీకి అయితే 36 grams పీచు పదార్థం అవసరం. చాలామంది పీచు పదార్థం ఉందని చాలా ఫుడ్స్ తీసుకుంటారు. చిరుధాన్యాలు పీచు పదార్థం ఉంటుంది. డైలీ 3 పూట్ల తీసుకుంటే 36% పీచు పదార్థం మన బాడీకి దొరుకుతుంది. సాధారణంగా ఈ మధ్య చిరుధాన్యాలకు సంబంధించిన హోటల్స్ కూడా వస్తున్నాయి. దాంట్లో అన్ని రకాల ఐటమ్స్ కూడా చేస్తున్నారు. ఈ దోశ కానీ, ఈ పూరి ఇలాంటివి కూడా చేస్తున్నారు. కానీ మీరు కేవలం ఇడ్లీనే తీసుకోవడానికి గల కారణం ఉంది, కొన్ని ఇడ్లీనే అన్ని రకాల ఐటమ్స్ చేయడానికి గల కారణం. ఇడ్లీ అంటే వితౌట్ ఆయిల్లోనే మా ప్రాసెస్ అంతే. ఓన్లీ ఇడ్లీ ఉండాలని, దానికని ఆయిల్ యూజ్ చేయకుండా చేయాలని మా కాన్సెప్ట్ అండి. ఎలాంటి స్పందన వస్తుంది? మీరు మంచి కమర్షియల్ ఏరియాలో పెట్టారు, మరి ఇక్కడ వాళ్ళంతా బాగా కార్పొరేట్ స్టైల్ చెందిన వాళ్ళు ఉంటారు. మరి దీన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, ఏమంటున్నారు అసలు? ఫుడ్ అయితే బాగుంది అంటున్నారు. రాగి, జొన్న చాలా లైక్ చేస్తారు కస్టమర్స్. చట్నీస్ కూడా బాగుంది అంటారు. చట్నీస్ మాకు వచ్చి పల్లి చట్నీ, టమాటా చట్నీ, కొత్తిమీర చట్నీ ఉంటుంది. డైలీ వచ్చి పల్లి, టమాటా ఉంటుంది. డే వచ్చి కొత్తిమీర ఒకటి, క్యాబేజీ ఒకటి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు కారపొడి ఇస్తాం. మాకు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో కూడా ఉంది. ఆన్లైన్లో కూడా బాగానే వెళ్తున్నాయి. ఇప్పుడైతే రెస్పాన్స్ అయితే బాగుంది. ఆఫ్టర్ కరోనా ముందు బిజినెస్ బాగుండేది. కరోనా వల్ల కొద్దిగా చిన్న డల్ అయింది. ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతుంది అన్నమాట. ఎట్లా అంటే కరోనా కంటే ముందు ఎన్ని ప్లేట్లు లాగా అమ్ముడుపోయేది, ఎంతమంది వచ్చేది, ఇప్పుడు ఎట్లా వస్తుంది? కరోనా తర్వాత ఇప్పుడు పాండమిక్లో ఎట్లా నడుస్తుంది? కరోనాకు ముందు అంటే 150 plates దాకా వెళ్ళాయి ఓన్లీ ఈవినింగ్. మాకు 7కి స్టార్ట్ చేస్తే 9:30, 10 కల్లా క్లోజ్ అయిపోయింది షాపు. కరోనాకు ముందు ఈ కరోనా ఉన్నప్పుడేమో 11 దాకా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే 7 to 11 అవుతుంది, ఇది 9 అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. 6:30 to ఇప్పుడు 11 వరకు ఉంటుంది. నైట్ కూడా 6:30 to 11 వరకు ఉంటుంది. ఒక్కోసారి త్వరగా అయిపోతుంది, 9:30, 10 కల్లా అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది.
ఈ మేకింగ్ సంబంధించిన ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ ఈ మోదుగాకులు అయినా కానీ డొప్పలు చేయడం, అలాగే ఈ ముడి పదార్థాలు మీకు మిల్లెట్ సంబంధించిన చాలా వరకు చాలా బల్క్లో అవసరం ఉంటుంది. మీరు ఎక్కడ నుండి తెచ్చుకుంటారు? లీవ్స్ వచ్చి ఒరిస్సా నుంచి తీసుకొస్తాం. చిరుధాన్యాలు వచ్చి బెంగళూరు నుంచి ఇలాగ వస్తూ ఉంటుంది. ఈ ఆకులు అయితే మేము మౌలి పచ్చి ఆకులు మాకు వస్తాయి. వచ్చిన తర్వాత రూమ్లో మేమే చుట్టుకొని మేమే ప్రాసెస్ చేస్తాం అన్నమాట. చిరుధాన్యాలు ఈ హోటల్ ఈ ఇడ్లీ పట్ల కస్టమర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం కోరుకుంటున్నారు కస్టమర్ల నుండి? ఓల్డెన్ డేస్లో ఇదే ఫుడ్ తినే హెల్తీగా ఉన్నారు. ఇదే మళ్ళీ న్యూ జనరేషన్ కూడా ఇదే ఫుడ్ తినే ఎనర్జీగా ఉండాలని మేము అనుకుంటున్నాం. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందో తెలుసుకుందాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, దీన్ని ఇక్కడ తీసుకోవడానికి, తినడానికి, పార్సల్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తాను. బాగుంటుంది, జనరల్గా చాలా హెల్తీగా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది ఫుడ్. నార్మల్గా వేరే వాటికి కంపేర్ చేసిన కొద్దీ హెవీగా ఉంటాయి అవి. ఇడ్లీ అయినా కొద్దిగా హెవీ అనిపిస్తాయి, కానీ చాలా నీట్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కళ్ళ ముంగటనే జరుగుతుంది కాబట్టి ఫ్రెష్ అని గ్యారంటీ ఉంటుంది. సో జనరల్గా వస్తామని తెలుస్తుంది. నార్మల్ మినప్పప్పు ఇడ్లీ తింటే కొద్దిగా తిన్న తర్వాత కొద్దిగా హెవీగా ఉంటుంది, తింటే లైట్గా ఉంటుంది. సో డే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్. నేను కూడా డైలీ ఇంత ముందుగా నాకు నా ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ ఇలా ఫలానా దగ్గర ఇట్లా ఇడ్లీ రాగితో, జొన్నలతోటి, కొర్రలతోటి, తర్వాత సజ్జలతోటి చేస్తున్నారు, చాలా బాగుందని టేస్ట్ చూడని చేసి అంటే నేను అప్పటి నుంచి పర్మనెంట్ కస్టమర్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు కూడా ఈ ఒక బిజినెస్ ఏదైతే చేస్తున్నారో అందరూ ఈ రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరి, కొండాపూర్ వాస్తవులందరూ ఈ యొక్క టిఫిన్ని ఒకసారి టిఫిన్కి వస్తే మళ్ళీ కంపల్సరీ రేపు వాళ్ళే వచ్చి పార్సల్స్ కూడా తీసుకెళ్తున్నారు. ఆయన వ్యాపారం కూడా బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ దిశ టీవీ ప్రేక్షకులకు కూడా ఈ ఒక మంచి ప్రోగ్రామ్ని కవర్ చేసినందుకు, వీరు కూడా సాయం చేసినందుకు వీరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటా, ఎక్కువ రాగి, ఈ జొన్న తీసుకుంటూ ఉంటా. సో ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. హెల్త్కి మంచిది అండ్ క్లీన్లీనెస్ ఉంది. మెయిన్ నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు తీసుకోవడానికి మిల్లెట్స్. ఇప్పుడు ఉన్న పెస్టిసైడ్స్, కెమికల్స్ వల్ల అందరూ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. సో రైస్ అవి చాలామంది తక్కువే తీసుకుంటున్నారు. బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, చట్నీస్ కూడా టేస్టీగా ఉంటాయి. సో ఇష్యూ ఏం లేదు, బాగుంది. ఇప్పటివరకు చూసారుగా, ఇది మిస్టర్ మిల్లెట్ సంబంధించిన విశేషాలు. ఒకసారి నేను కూడా ఈ టిఫిన్ ఎట్లా ఉందో టేస్ట్ చూసే ప్రయత్నం చేస్తాను. నాకు కూడా చూస్తాను. ఇడ్లీ మీరు చూడొచ్చు, ఆకులో ఇట్లా పెట్టారు. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా రౌండ్గా ఓపెన్ చేసి చూడాలంటే దాదాపు ఐస్ క్రీమ్ మోడల్లో ఇది ఉన్నది ఇడ్లీ ఉంది. ఇది జొన్నతో చేసుకున్న ఇడ్లీనంట, జొన్న ఇడ్లీనంట. నిజంగా చాలా సహజంగా టేస్టీగా ఉంది. పల్లి చట్నీ కూడా నిజంగా న్యాచురల్గా ఉంది. మొత్తంగా వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు కూడా పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇది పురాతన పద్ధతి, ఇది కొత్త చిరుధాన్యాల గురించి ఇప్పుడు చెప్పుకోవడం చాలా బాధాకరం. కానీ పూర్వీకులు అంతా చిరుధాన్యాలతోనే తిన్నారు, ఈ మధ్య రైస్తో తింటున్నారు. ప్రధానంగా ఇడ్లీనే తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇడ్లీలో ఆయిల్ లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆయిల్ ఫుడ్ను ఇప్పుడున్న జనరేషన్కు తగ్గించి ఇట్లా ఇడ్లీలను ప్రత్యేకంగా ఈ సహజంగా చేసిన ఈ చిరుధాన్యాలను అలవాటు చేయడానికే ఈ హోటల్ పెట్టడానికి గల కారణమని కూడా మిస్టర్ మిల్లెట్ ఇడ్లీ హోటల్ వాళ్ళు కూడా అంటున్నారు. ఇలాంటి వారికి మంచి ఎంకరేజ్ రావాలని కోరుకుందాం, మంచి వ్యాపారం రావాలని కోరుకుందాం. అలాగే ప్రజలకు కూడా చిరుధాన్యాల పట్ల అవగాహన వచ్చి మరిన్ని హోటళ్ళు, మరిన్ని వ్యాపారాలు కూడా ఈ చిరుధాన్యాలతో, మిల్లెట్స్తో కూడిన వ్యాపారాలు కూడా ముందుకు రావాలని, అవి ముందుకొచ్చి అభివృద్ధి కావాలని కూడా కోరుకుందాం. కొండాపూర్ నుండి కెమెరామ్యాన్ శశితో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్. 15 ప్లేట్లు ఉంటుంది.